ఇట్లాంటి మాటలు చెప్పడం ఏమన్నా సమంజసమా? మోడీ గారిని చూసి ఓటేయమని బీజేపీ అడిగితే బీజేపీకి ఓటు వేయాలనా? ఓటర్లను ఆలోచన చేయమంటున్నారు. ఏమైనా నరేంద్ర మోడీ గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు తెలంగాణ మీద ఏమైనా ప్రత్యేకమైన ప్రేమ చూపించరా? మన ఓట్లు వేయించుకోవడం, మన దగ్గర సీట్లు తీసుకోవడం తప్ప మనకి ఏమైనా ఇచ్చిండ్రా? ఇది భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర. దీన్ని విశ్లేషించి వీళ్ళకి ఒక్కటి వీళ్ళ దేవుడు అసదుద్దీన్ ఓవైసీ. ఉత్తగా రాముడి పేరు చెప్తారు కానీ రోజు దండం పెట్టుకునేది అసదుద్దీన్ ఓవైసీకే. వీళ్ళ లైఫ్ లైన్ అంటారు కదా, వీళ్ళ లైఫ్ లైనే అసదుద్దీన్ ఓవైసీ. ఆయన పేరు లేకుండా, ఆయన జపం లేకుండా రాముడి పేరు ఎన్నిసార్లు వీళ్ళు తలుచుకున్నారో, అసదుద్దీన్ ఓవైసీ పేరు ఎన్నిసార్లు తలుచుకున్నారో చూడండి. ప్రతిసారి అసదుద్దీన్ ఓవైసీని అల్లావుద్దీన్ అద్భుత దీపంగా మార్చుకొని ఓట్లు అడుగుతారు. మరి అన్ని మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా. అసదుద్దీన్ ఓవైసీ ఇంత దుర్మార్గుడు అయినప్పుడు మీరు ఎందుకు అతన్ని నియంత్రించలేకపోతున్నారు? ప్రజాస్వామ్యంలో ఏఐఎంఐఎం కూడా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గెలిచిన దగ్గర వాళ్ళు గెలిచినారు, ఓడిన దగ్గర ఓడినరు. వాళ్ళు గుజరాత్లో పోటీ చేసిరు, ఉత్తరప్రదేశ్లో పోటీ చేసిరు, బీహార్లో పోటీ చేసిరు, మన వెస్ట్ బెంగాల్లో కూడా పోటీ చేసి 5 సీట్లు గెలిచారు. వాళ్ళు కూడా ఒక రాజకీయ సంస్థ, ఒక రాజకీయ పార్టీ. కానీ వాళ్ళని భూతంగా చూపించి ఇంకెంతకాలం మీరు ఓట్లు అడుగుతారు? కాబట్టి కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి కొన్ని రాజకీయ పార్టీల నాయకులను భూతంగా చూపించి రాజకీయ మనుగడ సాధించాలని ఆలోచన చేయడమే వాళ్ళ భావ దారిద్ర్యానికి పరాకాష్ట. ఈ భావ దారిద్ర్యాన్ని చూసి బీజేపీకి ఓటు వేయాలన్న తెలంగాణ ప్రజలు మీరు ఆలోచన చెయ్యండి. ఇక రెండవ పార్టీ బీఆర్ఎస్. 10 సంవత్సరాలు వాళ్ళే, పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు వాళ్ళే ఉన్నారు, మున్సిపల్ కౌన్సిలర్ నుంచి ముఖ్యమంత్రి వరకు వాళ్ళే ఉన్నారు. 10 ఏళ్లలో వాళ్ళు లేని పదవి ఏదన్నా ఉందా? వాళ్ళ పార్టీ, వాళ్ళ కుటుంబం, వాళ్ళే కదా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు, వార్డు మెంబర్ నుంచి పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు అందరూ. వాళ్ళ నుంచి గెలవకపోయినా అభివృద్ధి జరగాలంటే మా పార్టీలో చేరాలని ఉన్నోళ్ళందరినీ వాళ్ళే కలుపుకున్నారు. ఇప్పుడు 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్, నాకు తెలిసి 99% వాళ్ళ చేతుల్లో. ఎవ్వరు రెండో పార్టీ లేదు 2 సార్లు, ఇంక్లూడింగ్ గ్రేటర్ హైదరాబాద్. 10 సంవత్సరాలు మీరే ఉంటే మున్సిపాలిటీలో ఈరోజు సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు పరిష్కరించడానికి మాకు ఓటేయండి అని అడుగుతారేంది? అసలు ఇది ఎక్కడి విచిత్రం? ఎక్కడి విచిత్రం ఇది? మేమేమి ఎప్పుడు మున్సిపల్లో లేమే, మొదటిసారి మేము ఓటు అడుగుతున్నాం. మేము ఇంతకుముందు మేము కౌన్సిలర్ కాదు, కార్పొరేటర్ కాదు, గ్రామాలలో సర్పంచ్ కాదు, ఏదీ లేము. మేము మొత్తం మీరే ఉన్నారు. మంత్రులు మీరే, ఎంపీలు మీరే, ఎమ్మెల్యేలు మీరే, ఎమ్మెల్సీలు మీరే, మేయర్లు మీరే, చైర్మన్లు మీరే, సర్పంచులు మీరే, జిల్లా పరిషత్ మీరే. అసలు బీఆర్ఎస్ వాళ్ళు కేవలం తోలుబొమ్మల ఆట ఆడిచ్చారు. మిగతా వాళ్ళని మంత్రుల రూపంలో ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోతే కూడా గేటు బయట నుంచే మెడల్ బట్టి నెట్టేసారు హోంగార్డ్స్. మనం చూసినాం కదా. 10 సంవత్సరాలు మీరే ఉండి మున్సిపల్ అయితే నిన్నటి వరకు మీరే. ఇప్పుడు లేటెస్ట్ ఎలక్షన్ జరుగుతుంది, ఇప్పుడు మళ్ళీ మాకు ఓటేయండి అని బీఆర్ఎస్ అడుగుతుంది. అసలు అంటే ఏ మాత్రం కూడా మొహమాటం కానీ, అసలు సమాజం ఏమనుకుంటుంది మనం ఇంత బరితెగించి మాట్లాడడం వల్ల? ఇది ఏమైనా సమాజం ఆమోదిస్తుందా? అమరాన్ని ఎప్పుడో సామెత చెప్తుండే, బరితెగించిన కోడి అంట బజార్లకు వచ్చి గుడ్డు పెట్టిందంట. గట్లున్నది బీఆర్ఎస్ వాళ్ళ వ్యవహారం. ఇద్దరు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ప్రతి మున్సిపాలిటీ తిరిగి మాకు ఓటేయండి అని అడిగితే బరితెగించిన కోడి బజార్లకు వచ్చి గాడిద గుడ్డు పెట్టినట్టు ఉంది వీళ్ళు అడిగే విధానం, వీళ్ళు చెప్పే మాటలు. మీరు లేనిది ఏదన్నా ఉంటే ఇప్పుడు మీకు కొత్తగా ఇస్తే మీరు ఏదైనా చేస్తారని అనుకోవచ్చు. 20 లక్షల కోట్ల రూపాయలు మీకు ఇస్తే పేదోళ్ళకి ఇండ్లు కట్టించిండ్రా? ఇండ్ల సంగతి చాలా దూరం, అసలు రేషన్ కార్డులు అన్ని ఇచ్చిండ్రా? సన్న బియ్యం ఇవ్వాలని వెనకటి చెప్పిండు కేసీఆర్ గారు. ముఖ్యమంత్రి మనవాడు ఏదైతే బియ్యం తింటుండో పేదోళ్ళకి అదే సన్న బియ్యం తినిపిస్తామని.
ఇచ్చిండా? మీరు జర్నలిస్టులు, మీరు కూడా ఉన్నారు కదా ప్రజాక్షేత్రంలో. మీ గుర్తింపు కార్డు, మీ ప్లాట్ల గురించి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క వర్గానికి, ఏ ఒక్క వర్గానికన్నా ఉద్యోగాలు ఇచ్చిరా, రేషన్ కార్డులు ఇచ్చిరా, సన్నబియ్యం ఇచ్చిండ్రా? అసలు ఏది వీళ్ళు అమలు చేసింది? పట్టణ ప్రాంతాలలో మోరీలు అన్నది ఇచ్చిండ్రా? వరదలు వచ్చి కొట్టుకపోతే కనీసం పలకరియనన్నా పలకరిచ్చిరా? ఏమీ చేయకుండా ఇప్పుడు మళ్ళొచ్చి మాకు ఓటేయండి, మేము ఇరగదీస్తాం పగలదీస్తామని అంటున్నారు. జెర్సేపటికి ఏంటన్నా ఒకరో ఇద్దరు గెలిచారు అనుకో. ఇప్పుడు కేసీఆర్ గెలిచిండు, ప్రతిపక్ష నాయకుడు అయ్యండి, ఎప్పుడన్నా సభకు వచ్చిండా? నాయకుడే ఎట్లుంటే కిందోళ్ళు ఎట్లుంటారు? రేపు వీళ్ళు వస్తారా మున్సిపాలిటీకి? ఆవు చేన్ల మేస్తే దూడేమన్నా గట్టు మీద మేస్తే అది కూడా గంటకే పోయి మేస్తుంది. 25 నెలలో 26 నెలలు అయింది, జీతభత్యాలు తీసుకుంటుండు, ప్రతిపక్ష హోదా తీసుకున్నాడు, క్యాబినెట్ ర్యాంక్ పవర్ ఎంజాయ్ చేస్తున్నాడు, ప్రభుత్వం నుంచి అన్ని వసతులు పొందుతున్నాడు. ఒక్కసారి కూడా సభకు రాలే. ఒక్క సమస్య మీద చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా పని చెయ్యలేదు. ఇది మీ కళ్ళ ఎదుటనే జరుగుతున్న విషయం కదా. మిగతా వాళ్ళు వచ్చినా కూడా సభను ఎట్లా నడవకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తుంది తప్ప సభలో ఏమన్నా విషయాలు ప్రస్తావించరా? ఇన్నిసార్లు శాసనసభ జరిగితే రేపు మున్సిపాలిటీలో అప్పితప్పి ఆడొగరు ఈడొగరు ఎవరైనా కౌన్సిలర్లు కార్పొరేటర్లు గెలిస్తే వీళ్ళు ఆ మున్సిపాలిటీలలో జరిగే అభివృద్ధికి వీళ్ళు సహకరిస్తారా? బీఆర్ఎస్కి అసలు అర్హత ఉన్నదా ఓటు అడగడానికి? 23లో అధికారం పోయి 24 పార్లమెంటులో గుండుసున్న వచ్చి